నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సిజేఐపై దాడికి యత్నించిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలి. గూడూరులోని గడియారం స్తంభం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన భారత రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు. ఆధార్ కేంద్రాన్ని ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలి. మనుబోలు పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కార్యదర్శి శ్రావణి తదితరులు. విద్యా వైద్యానికి ప్రాధాన్యత. గూడూరులోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు దాత సాయంతో క్రీడా సామగ్రిని అందజేసిన రోటరీ వెస్ట్ క్లబ్ ప్రతినిధులు. వైభవంగా ఆంజనేయ స్వామి జెండా. చిలకూరులో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు. అనంతరం గ్రామోత్సవం. ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించిన న్యాయవాది రాకేష్ కిషోర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ఏర్పాటైన అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వారు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక ప్రతినిధులు మాట్లాడుతూ సుప్రీంకోర్టులో 2 రోజుల క్రితం ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై జరిగిన దాడి అన్నారు. ప్రధాన న్యాయమూర్తికే దేశంలో భద్రత కరువైతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. వెంటనే న్యాయవాదిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తికి జరిగిన అవమానానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, అలాగే ఎవరైతే న్యాయవాది సుప్రీంకోర్టు జడ్జి మీద ఎవరైతే న్యాయవాది బూటు విసిరాడో అతని మీద కఠినమైన శిక్ష వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్, మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాకి ఐక్యవేదిక సభ్యులందరూ హాజరై ఉన్నారు. మొత్తం అంబేద్కరిజంపై, రాజ్యాంగంపై, బుద్ధిజంపై అనేక దాడులు జరిగాయి. దాంట్లో భాగంగానే ఈ ఘటన కూడా జరిగిందని మనం భావించాల్సిన మనం కాదు, మేధావులు అందరూ కూడా ఈ ఘటనకి నేపథ్యం ముఖ్యంగా దీని వెనకాల మతోన్మాదులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ లాంటి మత శక్తులు ఉన్నాయని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో జరిగిన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల పండుగకి ఈ చీఫ్ జస్టిస్ గారి తల్లి గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే తల్లి గారు ఆ ఉత్సవాలకు పోకుండా కూడా ఆగింది. అదే కాకుండా ఇక్కడ బీహార్లో ఎన్నికలు జరిగేదానికి చీఫ్ జస్టిస్ ప్రధాన కొత్తగా తీర్పిచ్చారు. ఆ తీర్పు జరిగిన ఘటనలో ఇవన్నీ కూడా వెనుక ఉండి మతోన్మాద శక్తులుగా ఆర్ఎస్ దానికి ఒత్తుమారుతున్న బీజేపీ నాయకులు న్యాయస్థానం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలకి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వంలో ఒక దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటన ఎట్లాంటిదంటే కనీసం ఒక దళితుడు లేక సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయితే ఆయన కిందకి అనువాదులు దాడి చేయడం అనేది ఎంత అసహ్యంగా ఉందంటే భారతదేశం అంతా సిగ్గుతో తలవంచుకోవాలా. భారతదేశంలో ఎవరు అందుకోకపోయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా చాలా సిగ్గుతో తలవంచుకోవాలా. దీనికి బహుజన సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. రేపు మాయావతి గారు కూడా
భారతదేశ మొత్తం కూడా కొన్ని లక్షల మందితో భారతదేశం కాల్చడం గారి వర్గత్వం కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని బహుజన సమాజ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడైనా ప్రధాన నాయన కోర్టులో మరి దళితుడు అనే మరి అంత ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మనవాదులు. ఏదో దేవస్థానానికి పర్మిషన్ ఇవ్వలేదని పర్మిషన్ ఇవ్వని ఇవాళ మా కార్పొరేషన్కి సంబంధించి అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు వాళ్ళు ఇవాళ సుప్రీంకోర్టులో దావా వేసి సుప్రీంకోర్టులో జడ్జిని ఇవ్వమంటే అట్లా అది వీలుపడదు కదా అని చెప్పి ఆయన చెప్పిన వల్ల అతను మనవాదులు అనే లాయరు అగ్రవర్ణాలకు సంబంధించిన ఈ వంతన పూర్తి మైనార్టీ ప్రజల మీద ఆర్ఎస్ఎస్ హిందూ మతోన్మాదులు దాడి చేయరని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం. ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఈరోజు భద్రత లేకపోతే ఈరోజు భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న సామ్రాజ్యాలతో ఉన్నటువంటి ప్రజల మీద ఈరోజు ఆర్ఎస్ఎస్ కూడా మాకుమ్మడిగా దాడి చేస్తుంది. ఈరోజు ఆర్ఎస్ఎస్ మేము అడుగుతున్నాం, అయ్యా మీరు భారతదేశ స్వతంత్రోద్యమంలో ఎక్కడ పాల్గొన్నారా? మీరు భారతదేశ జెండాని, జాతీయ జెండాలు మీరు ఎక్కడైనా గుర్తించారా? 52 సంవత్సరాల దాకా మీరు ఎక్కడ గుర్తించాం? ఈరోజు మీరు ఈ భారతదేశానికి మేము జాతీయ వద్దాం, మేము జాతీయ ఐక్యత కోరుతున్నాం, మేము హిందువులంతా వాడికి ఉండాలి, హిందువులంతా మా బంధువులు అనే రకంలో మీరు వ్యవహరిస్తున్నారు. ఇంకెవ్వరు కూడా మీకు ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక దళితుడు కాబట్టి అతను ఈరోజు మీకు అన్ని రకాలుగా మీరు చేస్తున్న చట్టాలకి వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరు బీహార్లో ఎలక్షన్ సంబంధించి ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక ప్రతినిధులు షేక్ జమాలుల్లా, శశికుమార్, జోగి శివకుమార్, ఎంబేటి చంద్రయ్య, జిలాని భాష, భాస్కర్ శ్రీనివాసులు, గౌసు భాష, ఇబ్రహీం, ఎల్వి సుబ్బయ్య, గుంటమడి వెంకటరాజు, విజయకుమార్, అశోక్, పల్లి కోటేశ్వరరావు, మందారవి, ఈశ్వరయ్య, జలీల్, చాందు భాష తదితరులు పాల్గొన్నారు. వస్తు తయారీలో ప్రమాణాలు పాటించడమే కాకుండా కాలుష్యాన్ని కూడా నియంత్రించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా వెంకటాచలం మండలంలోని విక్రమసింహపురి యూనివర్సిటీలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అండ్ FSME ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాండర్డ్స్ కాన్క్లేవ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ఏ వస్తువైన వినియోగదారులకు ఇబ్బంది లేకుండా మంచి నాణ్యతతో అందించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ PCB చైర్మన్ కృష్ణయ్య, కలెక్టర్ హిమాన్షా శుక్లా, యూనివర్సిటీ VC ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీలో ప్రపంచ ప్రమాణాల దినోత్సవం జరిపిన BAS స్టాండర్డ్స్తో వాటికి సంబంధించిన సమాచారం అందరం షేర్ చేసుకున్నాం. నేనేమంటానంటే ఏ వస్తువు అయినా కన్జ్యూమర్స్కి సమస్య లేకుండా మంచి స్టాండర్డ్స్తో అందించాలా అని అనేది మనందరికీ తెలిసిన విషయం. దాంట్లో కూడా లాస్ట్ 5 yearsలో చూసాం ఆ స్టాండర్డ్స్ మంట కలిసిపోయి ప్రజల ప్రాణాలకు ముప్పు వచ్చే పరిస్థితి చూసాం. ఈవెన్ ఒక ఎక్కడని కాదు, సపోజ్ మొన్న చూసాము ఆ దగ్గు మందు అన్నారు, ఆ పిల్లలు ఎవరు తాగితే వాళ్ళ ప్రాణాలకే ముప్పు వచ్చింది. అటువంటి ఎక్కడ కాంప్రమైజ్ ఈ గవర్నమెంట్ అయితే కాదు. ఇల్లిసిట్ లిక్కర్ వచ్చింది, మన ఎవడో తయారు చేస్తున్నాడు. ఈవెన్ తెలుగుదేశం నాయకులను కూడా సస్పెండ్ చేసేసినాడు చంద్రబాబు నాయుడు గారు. పార్టీ సస్పెండ్ చేసి యాక్షన్ సీరియస్గా తీసుకున్నాడు. ఆ పరిస్థితుల్లో లాస్ట్ టైం జరగలేదు. అట్లే ఇప్పుడు ఏంటంటే అనేక పరిశ్రమలు వచ్చినాయి. ఆ పరిశ్రమల కాలుష్యాన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ పేద ప్రజలు మేమంటే AC రూమ్లో కొనుక్కుంటాం. దానికి విక్రమసింహపురి యూనివర్సిటీని భాగస్వామ్యం చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వపడుతున్నాం కూడా. ఈరోజు మనం విశ్వవిద్యాలయాలు లేదా యూనివర్సిటీ డిగ్రీ కాలేజెస్లో బయటకు వచ్చే విద్యార్థులు జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ ప్రొవైడర్స్ లేదా ఎంటర్ప్రెన్యూర్స్గా ఎలా రావాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ నూతన విద్యా విధానాన్ని డిజైన్ చేసి అది ఇంప్లిమెంటేషన్ చేసే ప్రాసెస్లో భాగంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని 17 ఉన్నాయండి. UN 2015లో 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను ప్రపోజ్ చేశారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2030 సంవత్సరానికంతా ఈ ప్రపంచంలో, ఈ గ్లోబల్ మొత్తానికి ఆకలి బాధలు అనేవి ఉండకూడదు.
గూడూరు ప్రజలకు ఎండ నుండి ఉపశమనం కలిగింది. బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురియడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రహదారులన్నీ జలమయమయ్యాయి. వర్షంలోనే ద్విచక్ర వాహన చోదకులు రాకపోకలు సాగించారు. చాలా రోజుల తర్వాత వర్షం రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఎస్టీలు ఆధార్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి శ్రావణి కోరారు. మనుబోలులోని పంచాయతీ కార్యాలయంలో అధికారులు ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మనుబోలు పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని బుధవారం పంచాయతీ కార్యదర్శి శ్రావణి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ పంచాయతీకి సమీపంలో ఉన్న గ్రామాల్లోని గిరిజనులు కూడా ఈ కేంద్రాన్ని వినియోగించుకోవచ్చన్నారు. గిరిజనుల కోసం ఆధార్ కేంద్రాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నామని తెలిపారు. గౌరవనీయులైన సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలో ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా మనకి ఎస్టీ తెగల వారికి చాలామందికి ఆధార్ కార్డులు లేవు. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆధార్లో సవరణలు మార్పులు చేయడం వరకు మనకి ఈ అవకాశాన్ని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనుబోలు పంచాయతీ ఒక్కటే కాదు, మనుబోలు పంచాయతీ పరిధి నియర్ బై ఉన్న విలేజెస్ కూడా కాగితాలపూరు, కొమ్మలపూడి, ఎల్లెన్పురం, పీడూరు, గురువిందపూడి ఇలాంటి పంచాయతీలోని ఎస్టీ తెగల వారికి కూడా ఈ మనుబోలు వన్ సచివాలయంలో క్యాంపుని ఉపయోగించుకునే విధంగా అవకాశాలని కల్పించి ఉన్నారు. మనకి ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మనకి ఈ అవకాశాన్ని కల్పించిన శాసనసభ్యుల వారు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి నా తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో ఎస్టీ పీపుల్ ఎక్కువ మంది ఆధార్ కార్డు లేని వాళ్ళు ఇట్లాంటి ఈ అవకాశాన్ని ఈ కార్యక్రమంలో ఈఆర్ఓ నాగార్జున రెడ్డి, సర్పంచ్ కంచి పద్మమ్మ, డిజిటల్ వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రత్యూష, సుబ్బలక్ష్మి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కరిష్మా తదితరులు పాల్గొన్నారు. విద్యా వైద్యం కోసం క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని రోటరీ వెస్ట్ క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. గూడూరులోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో రొటేరియన్ శ్రీనివాసరావు దాతృత్వంతో హాకీ క్రీడాకారులకు క్రీడా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి మరికొందరు మాట్లాడుతూ విద్యా వైద్యం కోసం తమ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే నేడు క్రీడా సామగ్రి అందజేయడం జరిగిందని వారు వివరించారు. క్రీడాకారులకు గౌరవిస్తున్నాం. కాబట్టి ఈ దాతృత్వం వహిస్తున్న మా రొటేరియన్ శ్రీనివాసరావు గారికి, వచ్చేసిన రొటేరియన్స్ సీనియర్ రొటేరియన్స్, మిగతా వచ్చిన రొటేరియన్స్, స్కూల్ సిబ్బందికి, పిల్లలకి అందరికీ ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ఎలసిరి గోపాల్ రెడ్డి, రామ్మోహన్ రావు, వాసుగౌడ్, సనత్ కుమార్ రెడ్డి, కోటకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయుడు భాస్కర్, పించలయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని ద్వారా ఎయిడ్స్ రోగులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. దాతలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి వివరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో డాక్టర్ ప్రసన్న, సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, రామ్మోహన్ రావు, ప్రభాకర్, పిల్లల శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు, రాము, కుమార్ నాయుడు, శ్యామ్, వెంకటరావు, కేరం, ఆసుపత్రి సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు. సిఆర్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీ తరఫున ప్రతి నెల 30 మందికి వేస్ట్ కేసులకు మనం పౌష్టికాహారాన్ని అందిస్తూ వస్తున్నాం. దానికి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు
మా రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల ఇక్కడ లైఫ్ టైం ప్రాజెక్టు ఇవ్వటం జరుగుతుంది. మన డాక్టర్ గారికి రోహిణమ్మ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ ఆరోగ్యరీత్యా భగవంతుడు చల్లగా చూడాలని, అదేవిధంగా వాళ్ళ ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఎందుకంటే వాళ్ళు బాగుంటే 10 మంది సుఖంగా ఉంటారు కాబట్టి గూడూరు పట్టణంలో ఎవరు ఏది అడిగినా కూడా కాదనుకుంటా. ఆ కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి అందజేస్తున్న ఈ పోషకాహారాన్ని బట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వ్యాధి పేషెంట్స్ వీటిని తీసుకొని వీటితో పాటు మెడిసిన్స్ కూడా రెగ్యులర్గా వేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఇటువంటి అవకాశాన్ని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కల్పించిన ప్రగతి సేవా సంస్థ వారికి, సిఆర్రెడ్డి ఆరోగ్య సంజీవని వారికి ధన్యవాదాలు. డాక్టర్ సిఆర్రెడ్డి సంజీవని స్కీమ్ కింద మా ప్రగతి సేవా సంస్థకి డాక్టర్ జనార్దన్ గారు, డాక్టర్ రోహిణి గారు పూర్తి సహాయ సహకారాలతో 30 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్టు ఆ కుటుంబానికి. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు యాజమాన్యం కలిసి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మరికొందరు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుప్రజ, రేవంతి, రజని, మస్తాన్బి, నాసీరా, హరిత, సుప్రియ, ధనశ్రీ, యామిని, ఉమా, మహాదేవి, సమ్రిన్, జ్యోతి, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. She is studying 10th standard in Sri Gayatri English Medium School. So today we have gathered here to sponsor our rice bags and etc. things to Om Sai Ram Charitable Trust. We are very thankful to our teachers and correspondents sir for giving this wonderful opportunity. ఇక్కడ పిల్లలు ఈ ట్రిప్ యొక్క ముఖ్య ఉద్దేశం మాకు పిల్లల సామాజిక స్పృహ, పిల్లలలో సమాజం యొక్క వాళ్ళ బాధ్యత, ఫ్యూచర్లో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి, ఇలాంటి స్థితికి వాళ్ళు తీసుకురాకూడదు అనడానికి కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకు ఒక ఉదాహరణగా ఉంటుంది. మనం ఏం చేయకూడదు, మన తరఫున మనం సమాజానికి ఏం చెయ్యాలి అనే ఒక విషయాన్ని మేము వాళ్ళకి తెలియజేయడం కోసమే శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు మా స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో, పేరెంట్స్ ఆధ్వర్యంలో ఒక నెలకి సరిపడా రైస్ బ్యాగ్స్, అలాగే ఒక వారానికి సరిపడా వెజిటబుల్స్, అలాగే కొంత సామాగ్రి అందజేస్తూ ఉన్నాం. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా స్కూల్ యొక్క లక్ష్యము నాలెడ్జ్, వాల్యూస్, లీడర్షిప్ అనే కాన్సెప్ట్లో భాగంగా మా విద్యార్థులకి చదువుతో పాటు సామాజిక బాధ్యత, సో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా శ్రీ గాయత్రి స్కూల్ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ 2025-26 బ్యాచ్, సో వాళ్ళకి సమాజం పట్ల ఒక బాధ్యత, అలాగే ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో వాళ్ళు సేవ చేయాలి అనే ఒక నేచర్ అనేది బాగా బలంగా నాటుకుపోవాలనే సదుద్దేశంతో ఈరోజు మా గాయత్రి స్కూల్ 10th క్లాస్ విద్యార్థులు అలాగే టీచర్స్ అందరూ కలిసి ఈరోజు కళ్యాణి మేడం సహకారంతో ఈ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం చిల్లకూరులోని కొండా గార్డెన్లో ఏర్పాటైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయ స్వామిని ట్రాక్టర్పై ఉంచి గ్రామంలో ఊరేగించారు. ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కీలుగుర్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. जय जय राम सीताराम, 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 जय जय राम सीताराम.
గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,628 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 93,024 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,25,300 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 162 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిజేఐపై దాడికి యత్నించిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలి. గూడూరులోని గడియారం స్తంభం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన భారత రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు. ఆధార్ కేంద్రాన్ని ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలి. మనుబోలు పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కార్యదర్శి శ్రావణి తదితరులు. విద్యా వైద్యానికి ప్రాధాన్యత. గూడూరులోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు దాత సాయంతో క్రీడా సామగ్రిని అందజేసిన రోటరీ వెస్ట్ క్లబ్ ప్రతినిధులు. వైభవంగా ఆంజనేయ స్వామి జెండా. చిలకూరులో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు అనంతరం గ్రామోత్సవం. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.